ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారిని మనసులో ఒక్కసారి స్మరించుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ పసుపు కొమ్ముల పరిహారం చక్కగా మనకి వర్కౌట్ అవుతుంది. మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారికి పసుపు కొమ్ములంటే చాలా చాలా ఇష్టం. అలాంటి ఈ పసుపు కొమ్ములతో మనం ఈ యొక్క మంత్రం చెప్పుకున్నప్పుడు డబ్బు పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా గెలుపు కోసమైనా, సక్సెస్ కోసమైనా విజయం ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువుగారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువుగారికి కాల్ చేయండి. మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512. ఈ యొక్క పరిహారం చేయడానికి శుచి శుభ్రంగా చేయాలి. స్నానం చేసి ఉండాలి. పీరియడ్ టైంలో చేయకూడదు. నాన్ వెజ్ తిని చేయవద్దు. ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకూడదా అనే అనుమానం కొంతమందికి ఉంటుంది. తినకుండా ఉంటేనే చాలా మంచిది. తిన్నా మేము తినాలి అనుకునేవారు తినాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు చక్కగా ఈ పరిహారం చేశాక నాన్ వెజ్ అనేది తినండి. తినాల్సిన సందర్భం ఉంటే అంటే ఉదయాన్నే కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఏం చేయాలి? యాజ్ యూజువల్ గా మనం పూజా రూంలో చక్కగా దీపం వెలుగుతూ ఉంటుంది కదా, పూజ చేసిన తర్వాత అయినా చెయ్యొచ్చు, ముందైనా చెయ్యొచ్చు. ఈ పరిహారం చెయ్యండి. దీపం పెట్టి చేసుకుంటే మంచిది. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ సౌకర్యం. వీలుని బట్టి కొంతమందికి వర్క్కి వెళ్లేవారు ఉంటారు కదా, జాబ్కి వెళ్లేవాళ్ళు అందరికీ అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం సమయమైనా చేసుకోవచ్చు. లేదు ఉదయాన్నే పూజ చేశాక అయినా ఆఫీసులకు వెళ్ళొచ్చు. దీనికి మనకి 9 పసుపు కొమ్ములు కావాలి. పసుపు కొమ్ములు కొనుక్కునేటప్పుడు చక్కగా మంచిగా ఉండేవి, వంకర టింకరగా కాకుండా, పుచ్చిపోయినవి విరిగిపోయినవి అలా కాకుండా కొంచెం అడిగి మంచివి తీసుకోండి. బాగా ఏమిటంటే పూర్తి కొమ్ములాగా విరగకుండా మంచి కొమ్ములు తీసుకోండి. కనీసం 9 కొమ్ములు అయినా సరే తీసుకుంటే బాగున్నవి సరిపోతుంది. ఏం చేయాలంటే ఒక పసుపు కొమ్ము చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకోండి. మంత్రం ఏమిటంటే జాగ్రత్తగా ఆలకించండి. శుభమస్తు, ధనమస్తు, కార్యసిద్ధిమస్తు, తదాస్తు. ఇంకొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా ఆలకించండి. శుభమస్తు, ధనమస్తు, కార్యసిద్ధిమస్తు, తదాస్తు. ఇలా మనకు ఏదైతే అంటే మనకు అన్నీ అన్నమాట. విజయం కానీ, డబ్బు కానీ, కోరుకున్నది శుభం కావాలని కానీ అమ్మవారి దగ్గర మనం పసుపుకు కొమ్ముతో ప్రార్థన పెడుతున్నామన్నమాట. ఒక్కో రోజు 9 రోజులకు కూడా ఒక్కో పసుపు కొమ్ముని చేతిలో పట్టుకుని ఈ యొక్క మంత్రం మనం 9 సార్లు చెప్పుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు అన్నమాట. మనం ఈ రోజున 9 కొమ్ములతో చేయాలి. ఒక ప్లేట్ పెట్టి ఒక దగ్గర పెట్టేయండి. ప్లేట్లో తమలపాకు పెట్టి తమలపాకులో పెట్టేయండి. అయ్యో నిన్న ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది కదా అనుకున్నప్పుడు ఏం పర్వాలేదు. వారాహి నవరాత్రులు ఎన్ని రోజులు అయినా కూడా చేయొచ్చు. మీకు 4వ తేదీ అయిపోయినా తర్వాత కూడా 5వ తేదీ కూడా చేసుకోవచ్చు. ఇలా వారాహి నవరాత్రుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కోరిక నెరవేరుతుంది. మేము ఈ వీడియో లేటుగా చూసామే, ఇంకా రోజులు కూడా దగ్గర పడిపోతున్నాయి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఏ రోజు అయినా చేసుకోండి. ఈ నవరాత్రుల్లో చేసుకుంటే ఇంకా ప్రతిఫలితం ఎక్కువ ఉంటుంది. మామూలు రోజుల్లో చేసుకున్నా మనకి మంచికి మంచి తప్పకుండా జరుగుతుంది. మీరు ఈ యొక్క మంత్రం తప్పకుండా చెప్పుకోండి. కోరింది కోరినట్లుగా జరుగుతుంది. వారాహి అమ్మ తప్పకుండా మీకు శుభాన్ని కలగజేస్తుంది. మీ పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధిమస్తు, ధనమస్తు, శుభమస్తు, తదాస్తు. అలా మనం జరిగే ప్రతి పని కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ అమ్మవారికి మీరు ఈ విధంగా పూజ చేసుకుని
మనసులో చెప్పుకోండి. పసుపు కొమ్ములు పట్టుకుని ఆ తల్లికి ప్రార్థన చేసి ఇలా చేయడం వల్ల ఆ ప్రార్థన తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఈ మంత్రాన్ని 9 సార్లు చెప్పుకోండి. తర్వాత 9 పసుపు కొమ్ములు అయ్యాక మాలలాగా కట్టేసి ఏదైనా ఒక గుడిలో, వారాహి అమ్మ గుడి ఉన్నా పర్వాలేదు, లేదంటే వేరే ఏదైనా అమ్మవారి గుడి అయినా సరే ఆ యొక్క పసుపు కొమ్ములను ఇచ్చేయండి. లేదా చెట్టు మొదట్లో వేసి వచ్చేయండి. అమ్మవారికి సమర్పించేస్తున్నట్లుగా ఇలా చేసి చూడండి. తప్పకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో తలపెట్టిన ప్రతి కార్యం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తదాస్తు.